ఆశా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వైరీస్ ఉంటే కమెంట్ చేయండి. ఇంతకుముందు నేను కిడ్స్ బుక్స్ వీడియో చేశాను అండ్ ఇప్పుడేమో ఎడ్యుకేషనల్ టాయ్స్ అండ్ నార్మల్గా రెగ్యులర్గా మనం పిల్లలకి ఏం టాయ్స్ చేస్తామో అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బుక్స్ వీడియో పెట్టినప్పుడు తేజస్విని అని చెప్పి కమెంట్ చేశారు, ఎడ్యుకేషనల్ టాయ్స్ ఏమన్నా ఉంటే చూపించమని చెప్పి. సో అందుకోసం అని చెప్పి నేను టాయ్స్ అన్నీ చూపిద్దాంలే అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఎడ్యుకేషనల్ టాయ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషనల్ టాయ్స్ మరీ ఎక్కువ ఏం కొనలేదు, జస్ట్ రెగ్యులర్గా పిల్లలకి ఏమేమైతే కొంటానో నేను కూడా అవే కొన్నాను. అరౌండ్ 1 year నుంచి అయితే కొంచెం కొన్నాను, తెలుస్తుంది కదా అని చెప్పి. 6 months అరౌండ్ రింగ్స్, షేప్స్ అవి ఉంటాయి కదా, అవి కామనే, అందరి పిల్లలకి కొంటాము మనము. నేను కూడా ఇంకా ఎడ్యుకేషనల్ టాయ్స్ అప్పుడేం కొనలేదు, జస్ట్ రింగ్స్ అండ్ షేప్స్ వరకు కొన్నాను. అండ్ తర్వాత కొంచెం 1 year ఆ టైంలో ఇలా షేప్స్ ఉంటాయి కదా, షేప్స్తో పాటు కలర్స్ కూడా చెప్పేటట్టు ఇలా వుడెన్ బోర్డు లెక్క కొన్నా అనమాట. వుడ్ ఎందుకు కొన్నా అంటే ఇది గ్రిప్ మంచిగా ఉంటుంది, ప్లాస్టిక్ అయితే అంతగా ఉండదు. సో నాకైతే వుడ్వి నచ్చుతాయి, సో వుడ్వి అయితే బాగుంటాయి అని చెప్పి వుడెన్వి అయితే కొన్నాను. సో ఇవి చాలా బాగా ఆడుకున్నాడు మా బాబు. 1 year ఆ టైం నుంచే నేను స్టార్ట్ చేశాను, అప్పటి నుంచే మా బాబు చాలా బాగా ఆడుకున్నాడు. అండ్ చెప్పేవాడు కూడా. కలర్స్ అంత పెద్దగా చెప్పేవాడు కాదు కానీ షేప్స్ అయితే చెప్పేవాడు, నేమ్స్. వీడియో ఉంటే పెడతాను. What is this? Square. What is this? What is this? Hexagon. Yes. Next. What is this? Circle. Yeah. Yes. Next. What is this? Triangle. Yes. What is this? Oval. Yes. ఓవల్. What is this? Semicircle. Yes. What is this? What is this? మ్యాక్సిమం వుడెన్వి కొనడానికి ట్రై చేయండి, ప్లాస్టిక్వి అంతగా ఏమి ఉండదు, సరిగా ఫిక్స్ అవ్వక అలా ఉంటాయి, క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. వుడెన్వి అయితే చాలా బాగుంటాయి. ఈ టాయ్ వచ్చేసి ఏబిసిడి కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి పెట్టాను ఏబిసిడి. అండ్ ఇలా వాళ్ళకి ఏంటంటే 8 months 9 months ఆ టైంలో ఇలా దేంట్లో అయినా వేస్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. సో అందుకోసం అని చెప్పి ఈ టాయ్ ఇదైతే కొన్నాను. సో ఇలా షేప్స్ ఉంటాయి, ఈ షేప్స్లో మనము వేస్తామన్నమాట. సో ఇలా వేస్తే వాళ్ళకి నచ్చుతుంది అనమాట, ఇలా పడుతూ ఉంటే ఇలా పుష్ చేస్తే పడతాయి అన్నమాట. సో దానివల్ల వాళ్ళకి ఈజీగా అండ్ ఇష్టంగా ఉంటుంది ఇలా వేయడానికి. సో సర్కిల్, షేప్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కూడా జస్ట్ డి వరకు ఉన్నాయి, అప్పుడేం చదవరు కదా. సో జస్ట్ షేప్స్ అండ్ ఏబిసిడి వరకు అయితే ఉన్నాయి. ఇది చాలా బాగుంటుంది, చాలా మంత్స్ ఆడాడు. ఇలా వస్తాయి అన్నమాట, దాంట్లో పుష్ చేయండి ఇందులో పడతాయి. నెక్స్ట్ పజిల్స్, జస్ట్ ఇలా పెట్టగలుగుతాడా లేదా అని చెప్పి ఒక 3 piece పజిల్ మాత్రమే తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా కిడ్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా తక్కువకి వచ్చింది కదా అని చెప్పి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి దాంట్లో, అందుకని చెప్పి తీసుకున్నాను. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా పెడతారు. బేసిక్ అసలు స్టార్ట్ చేశాను జస్ట్ పెడతాడా లేదా అని చెప్పి. ఇక్కడ నేమ్ వస్తుందన్నమాట, బస్ అయితే బస్, క్రాబ్, టైగర్, అట్లా 3 piece ఇస్తారు సెట్. చాలా బాగుంటుంది, ఇలా 3 piece ఇస్తారు. సో పిల్లలు పెట్టగలుగుతారా లేదా అని చెప్పి ట్రై చేయడం కోసం ఇది నేను పెట్టాను అనమాట. సో ఇది బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందులోనే టైగర్ వచ్చింది అండ్ క్రాబ్ వచ్చింది, అలా ఏదో 3 piece అయితే ఇస్తారు. బాగుంది, ఒకసారి బేసిక్గా ట్రై చేయాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. పజిల్స్ ఇన్స్టా పేజ్ ఉంటుంది.
ఇన్స్టా పేజ్ ఎక్స్ట్రో కిడ్స్ అని చెప్పి ఉంటుంది కదా, సో ఆ పేజ్లో అయితే కొన్నాను. ఇట్లా క్లే ఉంటుంది కదా, క్లే కూడా ట్రై చేయండి. క్లే బాగా నచ్చుతుంది వాళ్ళకి, ఆ టెక్స్చర్ అలా పట్టుకొని షేప్స్ చేయడము అవి చాలా బాగా నచ్చుతాయి. సో నేనైతే క్లేకి ఇలా షేప్స్ వచ్చేవి కొన్నాను. సెట్ ఉంటాయి, ఇప్పుడు చాలా దగ్గర అవైలబుల్గా ఉంటున్నాయి. అమెజాన్లో ఎక్కడైనా ఉంటున్నాయి, డీమార్ట్, విశాల్ మార్ట్ అలాంటి వాటిలలో కూడా ఉంటున్నాయి. సో మంచిగా ఇలా రోల్ చేయడానికి ఇస్తారు. ఇంక చిన్నది ఇంక పెద్దది కూడా పెడితే బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేయండి, పిల్లలకి ఆ టెక్స్చర్ నచ్చుతుంది. మీకు కెమికల్ ఫ్రీ కావాలంటే ఈ హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు. మనము ఈ గోధుమ పిండి అవి మైదా పిండి ఉంటుంది కదా, వాటిల్లో లైట్గా మన న్యాచురల్ కలర్స్ ఏమైనా వేసుకొని క్లే చేసుకోవచ్చు. సో నేను అలా కూడా ఇచ్చేదాన్ని. మనము చపాతీ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు చేసేటప్పుడు ఆ గోధుమ పిండి కనుక మీరు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ షేప్స్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే మ్యాక్సిమమ్ టాయ్స్ కంటే కూడా ఇంట్లో నాతో పాటు వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే పక్కన కూర్చోబెట్టుకోవడము, కుక్ చేస్తుంటే కొంచెం పక్కన చూపియడము, ఇలా చేసేదాన్ని. సో ఎక్కువ ఇంట్లోనే ఆడిపించుకోవడానికి ట్రై చేసేదాన్ని. ఇవి ఎక్కువ టాయ్స్ కొనేదాన్ని కాదు. ఏబిసిడి బోర్డ్ అని చెప్పి ఉంటాయి కదా పజిల్స్, అవి పెట్టాను. ఇవన్నీ పెట్టలేదు, అరేంజ్ చేసలేదు. సో మీకు చూపిస్తాను. నాకు ఎందుకు ఈ పజిల్ నచ్చింది అని అంటే, ఏబిసిడి ఒక్కటే లేకుండా ఏ ఫర్ ఏంటి, బి ఫర్ ఏంటి అని కూడా ఉన్నాయి స్పెసిఫిక్గా. కొంచెం చిన్నదే అయింది. ఫస్ట్ క్రై, అమెజాన్లో రెండిట్లో అవైలబుల్ ఉంటుంది, చాలా దగ్గర అవైలబుల్గా ఉంది ఇప్పుడు. ఇలా కనుక మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కొంచెం ఇంతకంటే పెద్దది తీసుకున్నా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం కదా, నాకు పెద్ద ఐడియా రాలేదు. తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇది చూసాక కొంచెం పెద్దది పెట్టారు. సో ఫస్ట్ క్రైలో కొంచెం అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే ఇలా గ్రిప్ ఉంటుంది, ఇలా మంచి పట్టుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది పిల్లలకి. సో అందుకనే వుడ్వి తీసుకుంటే చాలా బాగుంటాయి. మ్యాక్సిమం ఇవి వుడెన్లోనే వస్తాయి, కొన్ని మాత్రమే ప్లాస్టిక్లో వస్తాయి. మ్యాక్సిమం వుడ్ తోటే ఉంటాయి ఇవి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా, డిజిటల్ స్లేట్. మామూలు స్లేట్ లెక్క కాకుండా కొంచెం డిజిటల్ స్లేట్ అనమాట. ఇది బ్యాటరీ ఉంటుంది ఇక్కడ. కావాలంటే మనం ఆన్లైన్లో బ్యాటరీస్ కూడా తీసుకోవచ్చు. అండ్ దీని గురించి తెలుసు కదా, ఇది ఇలా రాస్తే ఈ బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం పోతాయి. కానీ ఇది మా బాబు ఖరాబ్ చేశాడు. స్కూల్కి వెళ్తుండే కదా బేసిక్గా, సో కొంచెం టాయ్స్ తోటి ఎక్కువ ఆడట్లేదు. బుక్స్, అసైన్మెంట్స్, హోంవర్క్స్ ఇవే సరిపోతుంది. బుక్స్ అండ్ హోంవర్క్స్ సరిపోతుంది, ఎక్కువ రాపించడము ఇదే సరిపోతుంది. టాయ్స్ అంటారా, ఇక కార్స్ అవి ఉంటాయి కదా, సో వాటితో ఆడుతూ ఉంటాడు. కానీ నాకు ఇది చాలా హెల్ప్ అయింది, చాలా బాగా ఆడుకునేవాడు. ఏబిసిడి అవి ఏమనే కాదు కానీ జస్ట్ ఏదో ఒకటి వాళ్ళ క్రియేటివిటీతో డ్రా చేయడము, చాలా బాగా డ్రా చేసేవాడు. అలా రాస్తూ కొంచెం నేనేం చేసేదాన్ని అంటే ఇలా డాట్స్ పెట్టి స్ట్రైట్ లైన్, స్లాంట్ లైన్ అవి ఉంటాయి కదా, అవి చెప్పేదాన్ని. ఇందులో క్రియేటివిటీతో బాగా వేసేవాడు, డ్రా చేసేవాడు. అండ్ ఏబీసీ కూడా దీని నుండే రాసుకున్నాడు ఫస్ట్. సో ఇది బాగా అనిపించింది. పక్కా అందరు కొనుక్కోదగిన ప్రోడక్ట్ ఇది. వన్ వచ్చేసి పజిల్ అనమాట. ఇది డైనోసార్ పజిల్. ఇలా అన్ని పజిల్స్ ఉంటాయి, సో ఇవన్నీ వుడ్వే అనమాట. ఇది కూడా వుడ్ తోటే చేశారు. యాక్చువల్గా ఫస్ట్ ఇది కొన్నాను, తర్వాత ఇది పెడుతున్నాడులే అని చెప్పి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడం కోసం ఈ డైనోసార్ పజిల్ పెట్టాను. అది కొంచెం టఫ్ ఉంటుంది కానీ చాలా బాగా పెట్టేవాడు. ఒకవేళ వీడియో ఉంటే పెడతాను నేను. ఇదేంటి అంటే వాళ్ళు బిజీగా మంచిగా క్వైట్గా కూర్చొని కామ్గా కూర్చొని పెడతారు. అండ్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతే చాలా షార్ప్ అవుతుంది బ్రెయిన్. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఒకసారి అయితే ఈ పజిల్స్ ట్రై చేయండి. మరి చిన్న ఏజ్లో అయితే ట్రై చేయమాకండి, కొంచెం పెద్దగా 2 years అరౌండ్ ఆ టైం, 2.5, 3 years వస్తుంటే ఆ టైంలో అయితే పెట్టండి. ఎందుకంటే 2 years, 1.5 yearలో కొంచెం వినరు. ఈ టైంలో 3 years, 2.5 years ఆ టైంలో అయితే చాలా బాగా వింటారు. సో ఆ టైంలో కనుక మీరు ఇవి చెప్పినట్టయితే పక్కా పిల్లలు మస్తుగా ఆడుకుంటారు, చాలా బాగా ఆడుకుంటారు.
పిల్లలకి ఏంటంటే మనం పెడదాందా ఇలా చెప్పి పేరెంట్ కూడా సపోర్ట్గా చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో పేరెంట్ అండ్ చిల్డ్రన్ ఇద్దరు కలిపి కూర్చొని ఆడుకోవచ్చు ఇలాంటి పజిల్స్. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇలా పెడుతూ ఉంటే వాళ్ళతో పెట్టియాలి అని చెప్పి మనకు కూడా అనిపిస్తుంది కదా. సో అలా అని చెప్పి నేను ఈ పజిల్స్ కొన్నాను. పోగొట్టాయి. స్కూల్కి వెళ్తున్నాడు కదా, కొంచెం అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేశాడు. నిన్ననే ఎరేట్ చేశాను, మళ్ళీ పడేశాడు. సో చాలా బాగుంటుంది. ఇది ఒక పజిల్. ఈ పజిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మాంటిసోరీ టైప్ అనమాట. ఇవేంటంటే కొంచెం కలర్ సార్టింగ్ టైప్ ఉంటుంది. ఇలా ఒక బుక్లెట్ అనేది ఇస్తారు. ఈ బుక్లెట్ ద్వారా ఏ కలర్స్ ఎలా అరేంజ్ చేయాలో అనేది ఉంటుంది. సో అలా చూసుకుంటూ మనం ఇందులో పెట్టాలన్నమాట. సో అప్పుడే ఇలా చూసుకుంటూ పెట్టరు కానీ నేనైతే ఏం చేసేదాన్ని అంటే నేను క్లమ్జీగా పెట్టేదాన్ని. ఇంట్రెస్టింగ్గా ఉండడానికి క్లమ్జీగా వేరే కలర్స్ అన్నీ పెట్టేదాన్ని. సో అన్నీ ఒకటే కలర్స్ అరేంజ్ చేసేవి. కలర్ సార్టింగ్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. 3.5 years అయితే అర్థమవుతుంది. అప్పుడే అర్థం కాదు, కానీ నేను తెలియక ముందే పెట్టాను. కానీ ఇప్పుడైతే బాగా ఆడుతున్నాను. ఇది రీయూజబుల్ వాటర్ బుక్ అనమాట. దీనికి పెన్ వస్తుంది. ఇలా పెన్ వచ్చి దాంట్లో వాటర్ ఫిల్ చేసి బ్రష్ వస్తుంది. అది మనము బ్రష్ తోటి ఇలా స్టోరీ లెక్క ఉంటుందన్నమాట. ప్రతి స్టోరీ ఇలా మనము చెప్పుకుంటూ వాళ్ళ చేత ఆ పెన్ తోటి ఇలా డ్రా చేస్తే కలర్ అనేది వస్తుందన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. ఎందుకంటే ఇది రీయూజబుల్ అనమాట. మెయిన్గా ఇది రీయూజబుల్. మంచిగా కొంచెం సేపు ఉంటుంది కలర్, తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయి కొంచెం సేపు అయ్యాక మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. సో చాలా బాగుంటుంది బుక్. ఇది నచ్చి నాకు మా అన్నయ్య వాళ్ళ పాపకు కూడా నేను పెట్టాను అనమాట ఆన్లైన్లో. సో చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే మనము ఇలా స్టోరీ చెప్పుకుంటూ ఇలా పెయింట్ అనేది వాళ్ళకి చేపిస్తూ ఉంటే ఆ బ్రష్ తోటి వాళ్ళకి స్టోరీ కూడా చెప్పినట్టు ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి పక్కా ట్రై చేయండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓన్లీ ఎడ్యుకేషనల్ టాయ్స్ ఈ వీడియోలో చూపించాను. మిగతా టాయ్స్ కలెక్షన్ నేను వేరే వీడియో చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.